హాయ్ హలో అండి. మన ముందు వీడియోలో డివిజబుల్ బై 2, డివిజబుల్ బై 3, డివిజబుల్ బై 6 ఎలా చేయాలి, ఏ రూల్ అప్లై చేయాలి అనేది మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా. మీరు కనుక ఆ వీడియో చూడనట్లయితే మన ఛానల్లోనే ఉంటుంది. ఇప్పుడైతే ప్లేయింగ్ విత్ నెంబర్స్లో మనము ఇక్కడ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ ఎలా చేయాలో చూద్దాము. డిటర్మిన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ డివిజబుల్ బై 5 and 10. ఇక్కడ వచ్చేసి నెంబర్స్ ఇచ్చారు కొన్ని. ఫస్ట్ డివిజబుల్ బై 5 అనే దానికి రూల్ ఏదో తెలుసుకున్నాం మనం. డివిజబుల్ బై 5కి రూల్ వచ్చేసి ఎనీ డిజిట్ ఎండింగ్ విత్ నెంబర్స్ 0 and 5. ఇప్పుడు ఒక నెంబర్ ఇచ్చారనుకోండి 3790, ఎండింగ్ నెంబర్ అంటే వన్స్ ప్లేస్లో ఉండే నెంబరు. ఇక్కడ వన్స్ ప్లేస్లో నెంబర్ ఏది ఉంది, 0 ఉంది. అంటే ఈ టోటల్ డిజిట్ నెంబర్ అనేది ఏమవుతుంది, 5తో డివిజిబుల్ అవుతుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 3792. ఇక్కడ మనకి ఎండింగ్ నెంబర్ వన్స్ ప్లేస్లో ఏ నెంబర్ ఉంది, 2 వచ్చింది. అంటే ఈ నెంబర్ ఏమవుతుంది, ఖచ్చితంగా 5తో డివిజిబుల్ అవ్వదు. అలాగే 5కి వచ్చేసి 05 అన్నాను కదా. 10కి వచ్చేసి డివిజిబుల్ రూల్ ఏంటంటే ఎండింగ్ నెంబరు 0 ఉంటే అది డివిజిబుల్ అవుతుంది. ఈ సెకండ్ ప్రాబ్లంలో వాళ్ళు ఏమడిగారంటే చెక్ వెదర్ ద నెంబర్స్. ఇక్కడ నెంబర్స్ ఇచ్చారు కదా, ఈ నెంబర్స్ చెక్ వెదర్ ద నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 10 ఆర్ ఆల్సో డివిజిబుల్ బై 2 and 5. 10తో కానీ 2తో కానీ 5తో కానీ ఏమన్నా డివిజిబుల్ అవుతుందా చెక్ చేయమని చెప్తున్నారు కదా ఇక్కడ మనకి. కాబట్టి దీనికోసం అంటూ నేను ఒక టేబులర్ కాలం లాగా రాసుకున్నాను. ఇప్పుడు చూడండి, నెంబర్స్ అన్ని ఇలా రాశాను. ఇప్పుడు ఇవన్నీ 10తో డివిజిబుల్ అవుతాయా అంటే వన్స్ ప్లేస్లో 0 ఉండాలి. ఇందులో వన్స్ ప్లేస్లో 0 ఉండేవి ఏవి, ఇది ఇది. కాబట్టి ఇవి రెండు ఏమవుతాయి, డివిజబుల్ అవుతాయి. తర్వాత ఇది ఈ 3 వచ్చేసి మనకేమవుతుంది, 10తో డివిజబుల్ అవుతుంది. రిమైనింగ్ నెంబర్స్ వచ్చేసి మనకు 10తో అనేది డివిజబుల్ అవ్వదు. నెక్స్ట్ 5కి రూల్ ఏంటి, ఎండింగ్ నెంబర్ వన్స్ ప్లేస్లో నెంబర్ 0 కానీ 5 కానీ ఉంటే అదేమవుతుంది, ఖచ్చితంగా 5తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ అన్ని వచ్చేసి ఏమున్నాయి, 5, 0 ఉన్నాయి. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్, ప్రతి ఒక్క నెంబరు 5తో మనకి డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ దిస్ నెంబర్స్ 2తో డివిజిబుల్ అవుతాయా అన్నాడు. 2 రూల్ వచ్చేసి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. వన్స్ ప్లేస్లో 0 కానీ 2 కానీ 4, 6, 8 ఇలా ఏవైతే ఈవెన్ నెంబర్స్ ఉంటాయో అవన్నీ ఏమవుతుంది, కంపల్సరీ 2తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ జీరోస్ ఉన్నాయి కదా, ఏవైతే 10తో డివిజిబుల్ అవుతాయో అవి కూడా ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది, 2తో మనకి డివిజిబుల్ అవుతాయి. ఇక్కడ లాస్ట్లో వన్స్ ప్లేస్లో 5s ఉన్నాయి కదా, ఈ నెంబర్స్ అనేది మనకి ఏమవుతుంది, డివిజిబుల్ అవ్వవు 2తో. ఇలా రూల్స్ని ఉపయోగించి మనం ఇప్పటి వరకు ఏ డివిజిబుల్ చేసుకున్నాము, 2తో డివిజిబుల్ అవ్వాలంటే ఏం రూలు, తర్వాత 2, 3, 6, 5, 10 ఈజీగా డివిజిబుల్ అవుతుందా లేదా అనే రూల్స్ని మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాము. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లంకి వస్తే ఫిల్ ద టేబుల్ డివిజిబిలిటీ టెస్ట్ బై 3 and 9. 3 ఆల్రెడీ మనం ఎలా చేయాలి అనేది ఫస్ట్ ప్రాబ్లం ద్వారా తెలుసుకున్నాం. ఏం చేయాలి, ఇచ్చిన డిజిట్ని సమ్ చేయాలి. ఫస్ట్ ఇలా సమ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇలా ఇచ్చారు కదా, ఈ టోటల్ నెంబర్ని ఈచ్ నెంబర్గా వేసుకొని సమ్ చేయాలి. ఈ సమ్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేసినప్పుడు మనకి ఏమొచ్చింది, ఇది 45 వచ్చింది. 3తో 45 అనేది డివిజిబుల్ అవుతుందా, 3 15 జా 15 3 జా 45 కదా. అంటే 3తో ఈ నెంబర్ అనేది ఏమవుతుంది, కంపల్సరీ డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు 9తో డివిజిబుల్ అవుతుందా లేదా అంటే 9తో కూడా రూల్ ఏంటంటే మనకి ఇచ్చిన డిజిట్స్లోని నెంబర్స్ అన్నీ యాడ్ చేస్తే ఆ వచ్చిన నెంబరు 9తో డివిజిబుల్ అయింది అనుకోండి, ఆ టోటల్ నెంబర్ కూడా మనకి 9తో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు నేను ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్తాను. ఇక్కడ వచ్చేసి 4, 6, 8, 9 ఇచ్చారు. ఇది 9తో డివిజిబుల్ అవుతుందా లేదా ఈజీగా ఎలా చేయాలో చెప్తాను. ఇప్పుడు 4, 6, 8, 9 ఇక్కడ చూడండి, 4 + 6 + 8 + 9 10, 18, 27 అనేది 9తో డివిజిబుల్ అవుతుందా,
9 1 జా 9 3 జా. అంటే ఇప్పుడు ఈ నెంబర్ వచ్చేసి 4689 నెంబర్ వచ్చేసి ఏమవుతుంది, కంపల్సరీ 9తో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాబ్లం చూస్తారంటే మేక్ 3 డిఫరెంట్ 3 డిజిట్ నెంబర్స్ యూజింగ్ 198. ఇక్కడ 198 ఈ 3 డిజిట్ నెంబర్స్ని యూజ్ చేసి 3 డిఫరెంట్ నెంబర్స్ రాయమంటున్నారు. ఇలా రాయమన్నప్పుడు మనం ఎన్నైనా 3 డిఫరెంట్ నెంబర్స్ అడిగారు కాబట్టి మనం ఫస్ట్ 3 డిఫరెంట్ నెంబర్స్ రాయడానికి ఫస్ట్ 198 ఫస్ట్ నెంబర్ 198 రాస్తున్నాను. తర్వాత 9 8 1 9 8 1 నెక్స్ట్ 8 1 9. ఇక్కడ వచ్చేసి ఏమైంది, 3 డిజిట్ నెంబర్స్ 3 నెంబర్స్ రాశాను. తర్వాత వాళ్ళు ఏమడిగారు, వేర్ ఈచ్ డిజిట్ కెన్ బి యూజ్డ్ ఓన్లీ వన్స్. ఈచ్ డిజిట్ ఓన్లీ వన్స్ యూజ్ చేయాలంట. ఎక్కడైనా రిపీట్ అయిందా మన దాంట్లో, నెంబర్స్ రిపీట్ అవ్వలేదు. చెక్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ డివిజబుల్ బై 9. ఈ నెంబర్స్ 9తో డివిజబుల్ అవుతాయా లేదా చెక్ చేయమంటున్నారు. ఇప్పుడు 9తో డివిజబుల్ కావాలి అంటే మనకు రూల్ ఏంటి, వాటి యొక్క సమ్ చేయాలి. 1 + 9 + 8 9 + 8 + 1 8 + 1 + 9. వీటి సమ్ ఎంత వస్తుందో చూద్దాం. ఇప్పుడు వీటిని యాడ్ చేయంగా ఎంత వస్తుందో మనం చెక్ చేద్దాం. ఇప్పుడు 10 18. ఇప్పుడు దీని టోటలు ఇక్కడ ఫస్ట్ ఉంది కదా, ఈ టోటల్ ఏమైనా చేంజెస్ వస్తాయా, జస్ట్ ఆర్డర్ చేంజ్ అయిందండి. ఇక్కడ ఇందులో 9 ఉంది, ఇందులో 9 ఉంది, ఇందులో 8 ఉంది, ఇందులో 8 ఉంది, 1 ఉంది. కాబట్టి ఇవి మళ్ళీ మనము యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రెండింటి యొక్క టోటల్ కూడా ఏమవుతుంది, 18 వస్తుంది. ఇప్పుడు ఇది 18 అనేది 9తో డివిజబుల్ అవుతుందా, 9 1 జా 9 2 జా. ఇక్కడ 9తో ఇది డివిజబుల్ అవుతుంది కాబట్టి ఇదేమవుతుంది, ఈ నెంబర్స్ విచ్ ఆఫ్ దీస్ నెంబర్స్ ఆర్ డివిజబుల్ బై 9. విచ్ ఆఫ్ దీస్ నెంబర్స్ ఆర్ డివిజబుల్ బై 9 అన్నారు కదా. కాబట్టి ఈ 3 నెంబర్స్ ఎలా రాసుకున్నా కూడా మనకేమవుతుంది, కంపల్సరీ అది డివిజబుల్ బై 9 అవుతుంది. 5th క్వశ్చన్కి వచ్చేసరికి విచ్ నెంబర్స్ అమాంగ్ 2 3 5 6 9 డివైడ్స్ 1 2 3 4 5 ఎగ్జాక్ట్లీ. తర్వాత ఏమడిగారు, రైట్ 1 2 3 4 5 ఇన్ రివర్స్ ఆర్డర్ అండ్ టెస్ట్ నౌ విచ్ నెంబర్స్ డివైడ్ ఇట్ ఎగ్జాక్ట్లీ. ఈ 2 3 5 6 9 ద్వారా ఈ 1 2 3 4 5 అనే నెంబర్ ఉంది కదా, 12,345 నెంబర్ ఉంది కదా, ఇది ఏ దాంతో డివిజబుల్ అవుతుంది. అలాగే ఈ 12,345ని రివర్స్లో రాసుకుంటే ఏం నెంబర్ వస్తుంది, దాంతో ఏ నెంబర్స్ డివిజబుల్ అవుతాయి అని అడుగుతున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఏం నెంబర్ ఇచ్చారు వాళ్ళు, 1 2 3 4 5. దీని రివర్స్ ఆర్డర్లో రాసుకుంటే మనకి ఏమొస్తుంది, 5 4 3 2 1. ఇందులో ఏ దానిలతో డివిజబుల్ అవుతుందో చూద్దాం. ఏ దానిలతో చెక్ చేయమన్నారు, 2 3 5 6 9. 2 యొక్క రూల్ వచ్చేసి ఏంటి, మనకి డివిజబిలిటీ వన్స్ ప్లేస్లో ఈవెన్ నెంబర్స్ ఉండాలి. ఇవి 2 ఈవెన్ నెంబర్స్ కాదు కాబట్టి కంపల్సరీ ఏమవుతుంది, ఇవి 2 డివిజబుల్ కావు. 3 కానీ 9 కానీ ఫస్ట్ ఏం చేయాలి, వాటి సమ్ము చెక్ చేయాలి. సమ్ ఎంత అవుతుందో చూద్దాం. 1 2 3 4 5 1 + 2 + 3 + 4 + 5 ఎంత వస్తుంది, ఇది 3 6 10 15. ఇప్పుడు 1 2 3 4 5 సమ్ము 15 వచ్చినప్పుడు 5 4 3 2 1 సమ్ కూడా ఏమవుతుంది, 15 వస్తుంది మనకి. ఇక్కడ 15 అనేది 3తో డివిజబుల్ అవుతుంది కదా, కాబట్టి ఏమవుతుంది, ఇవి 2 నెంబర్స్ 3తో మనకు డివిజబుల్ అవుతాయి. నెక్స్ట్ 5, ఇక్కడ సమ్ చేసాం కాబట్టి ఆల్రెడీ 9తో కూడా చెక్ చేద్దాం. 9తో డివిజబుల్ అవుతుందా 15 అనేది, అవ్వదు. కాబట్టి ఇక్కడ 9 క్రాస్ చేసేస్తున్నాం. తర్వాత 5 రూల్ ఏంటి, వన్స్ ప్లేస్లో 5 కానీ 0 కానీ ఉంటే కనుక మనకి
డివిజబుల్ అవుతుంది. అంటే ఇది డివిజబుల్ అవుతుంది, ఇది డివిజబుల్ అవ్వదు. 6 ఆల్రెడీ పోయినాం. 2, 3 రెండు దేనిదైతే డివిజబుల్ అవుతాయో అది కంపల్సరీ డివిజబుల్ అవుతుంది. కాబట్టి ఇవి రెండు కూడా వచ్చేసి మనకి ఏమవుతుంది, డివిజబుల్ బై 6 కాదు. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూద్దాం. రైట్ డిఫరెంట్ 2-digit నెంబర్స్ యూజింగ్ 3, 4 and 5. రైట్ డిఫరెంట్ 2-digit నెంబర్స్. డిఫరెంట్ 2-digit నెంబర్స్ రాయమంటున్నారు. ఇక్కడ ఏ నెంబర్స్ ని యూజ్ చేసి 3, 4, 5 ని యూజ్ చేసి రాయమంటున్నారు. చెక్ వెదర్ దీస్ నెంబర్స్ ఆర్ డివిజబుల్ బై 2, 3, 5, 6, 9తో డివిజబుల్ అవుతాయా అని అడుగుతున్నారు. ఫస్ట్ డిఫరెంట్ 2-digit నెంబర్స్ ఏంటి అనేది మనం రాసుకున్నాం. ఇలా ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎలా నెంబర్స్ రాసుకోవాలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ 3, 4 ఈ రెండు నెంబర్స్ ని తీసుకుంటున్నాను. 34. తర్వాత రెండు నెంబర్స్ వచ్చేసి ఏంటివి 3, 5. ఫస్ట్ 2 నెంబర్స్ తీసుకుందాం. తర్వాత 1 నెంబర్ సింగిల్ చేసి 3, 5. తర్వాత 3ని స్కిప్ చేసి 45. నెక్స్ట్ డిజిట్స్ రాసేటప్పుడు ఈజీగా రాసేయచ్చు. చూడండి 34 ఉంది కదా, దీన్ని రివర్స్ రాసేసుకోండి. 43, 53, 54. ఇప్పుడు మనం డిజిట్స్ అయితే నెంబర్స్ అయితే రాసుకున్నాం. 2 డిఫరెంట్ రిపీట్ అవ్వలేదు చూడండి. అక్కడ డిఫరెంట్ 2-digit నెంబర్స్. 2-digit నెంబర్స్ అయితే రాసేసుకున్నాం కదా. ఇవి వచ్చేసి 2, 3, 5, 6, 9 ద్వారా ఏవేవి డివిజబుల్ అవుతాయో చూడమంటున్నారు. 2, 3, 5, 6, 9. 2 రూల్ ఆల్రెడీ ఇప్పటికే చాలా ప్రాబ్లమ్స్ లో చూసారు కదా, మీకు తెలుసు కదా. ఈవెన్ నెంబర్ 1s ప్లేస్ లో ఉండాలి. ఇది ఇప్పుడు ఇవన్నీ వచ్చేసి ఏమైతే ఈవెన్ నెంబర్ లేదు కాబట్టి ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 3 రూల్ ఏంటి, సమ్ ఇక్కడ చేసేస్తాను. 3 + 4 7, 3 + 5 8, 4 + 5 9, 4 + 3 7, 8, 9. ఇప్పుడు 3తో డివిజబుల్ అయ్యేవి. ఇది 3తో డివిజబుల్ అవ్వదు. ఇక్కడ కూడా ఇది 3తో డివిజబుల్ అవుతుంది. 3తో 45, 54 ఎందుకంటే రివర్స్ లో ఉంది కాబట్టి యాజ్ యూజువల్ ఇవి రెండు 3తో డివైడ్ అవుతాయి. ఇప్పుడు 6తో చూడండి, రెండిటితో 2తో 3తో బోత్ డివిజబుల్ అయి ఉండాలి. 6తో డివిజబుల్ అవ్వాలంటే అలా ఎక్కడైనా డివిజబుల్ అయినా ఇక్కడ 2తో అయింది, ఇక్కడ అవ్వలేదు. ఇక్కడ 3తో అయింది, ఇక్కడ అవ్వలేదు. ఇక్కడ వచ్చేసి 9 ఇది 54 ఒక్కటి వచ్చేసి ఏమైంది, రెండింటిని డివిజబుల్ అయింది. అంటే 6తో ఇది ఒక్కటి డివిజబుల్ అవుతుంది. రిమైనింగ్ ఏవి డివిజబుల్ అవ్వవు. నెక్స్ట్ 5 రూల్ ఏంటి, మనకి 1s ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉండాలి. 1s ప్లేస్లో 5 ఉంది కాబట్టి ఇవి నెంబర్స్ 5తో డివిజబుల్ అయ్యింది. రిమైనింగ్ అన్ని డివిజబుల్ అవ్వవు. నెక్స్ట్ 9 అనేది ఏంటి, సమ్ వచ్చేసి 9తో డివిజబుల్ అయితే డివిజబుల్ అవుతుంది. ఇందులో 9తో డివిజబుల్ అయ్యేవి ఓన్లీ 9 కాబట్టి 45 ఈజ్ డివిజబుల్ బై 9 అండ్ 54 ఈజ్ డివిజబుల్ బై 9. ఇలా డివిజబిలిటీ రూల్స్ తెలుసుకోవడం వల్ల ఈజీగా డివైడ్ అవుతుందా లేదా అనేది మనం చెప్పగలం. నెక్స్ట్ 7th ప్రాబ్లం చూస్తే, ఇలా వర్డ్ ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మనం చదివినప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట, ఏం చేయాలి ఏంటి అనేది. చూద్దాం. ఇక్కడ రైట్ ద స్మాలెస్ట్ డిజిట్ అండ్ ద గ్రేటెస్ట్ పాసిబుల్ డిజిట్. స్మాలెస్ట్ డిజిట్ అండ్ ద గ్రేటెస్ట్ పాసిబుల్ డిజిట్ ఇన్ ద బ్లాంక్ స్పేస్. ఈ బ్లాంక్ స్పేస్ లో వచ్చేసి స్మాలెస్ట్ డిజిట్ మరియు గ్రేటెస్ట్ పాసిబుల్ డిజిట్ ద్వారా ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్, సో ద నెంబర్స్ ఫార్మ్డ్ ఆర్ డివిజబుల్ బై 3. ఆ వచ్చిన నెంబర్స్ అనేది 3తో డివిజబుల్ అవ్వాలి. పైగా ఇందులో స్మాల్ నెంబరు తర్వాత గ్రేటెస్ట్ పాసిబుల్ డిజిట్ నెంబర్ రాయాలంట. ఇప్పుడు ఫస్ట్ది తీసుకున్నాం. ఫస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్. 6 7 2 4. మనకి 3తో డివిజబుల్ అవుతుందా లేదా చెక్ చేయమంటున్నారు. స్మాలెస్ట్ పాసిబుల్ డిజిట్ నెంబర్ రాసిన తర్వాత మనకి 3 యొక్క రూల్ ఏంటి, సమ్ కదా. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు ఎంతవరకు ఇచ్చారో దాని సమ్ అయితే చేద్దాం. 6 +
7 ప్లస్ 2 ప్లస్ 4. వీటి సమ్ ఏమవుతుంది? 6 ప్లస్ 7 13, 15, 19. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఎంత వచ్చింది? దీని టోటల్ 19 వచ్చింది. స్మాలెస్ట్ సింగిల్ డిజిట్ ఏమొస్తుంది? ఫస్ట్ 0. 19కి 0 యాడ్ చేయడం వల్ల 3తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. 19కి 1 యాడ్ చేస్తుందాం. 19కి 1 యాడ్ చేస్తే ఏమవుతుంది? 20 అవుతుంది. 20 డివైడెడ్ బై 3 పాసిబుల్ ఉందా? లేదు. తర్వాత 19కి 2 యాడ్ చేయాలి. 2 యాడ్ చేసినప్పుడు ఎంత అవుతుంది? 21 అవుతుంది. అంటే ఈ ప్లేస్లో 2 యాడ్ చేయడం వల్ల అది స్మాలెస్ట్ పాసిబిలిటీ డిజిట్ అవ్వడం వల్ల మనకేమవుతుంది? ఈ టోటల్ నెంబర్ అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు అలాగే నెక్స్ట్ హైయెస్ట్ పాసిబుల్ నెంబర్ తీసుకున్నాం. 6, 7, 2, 4. ఆల్రెడీ మీరు ఏం చేశారు? దీని సమ్ చూసారు కదా, 19 వచ్చింది. హైయెస్ట్ పాసిబుల్ నెంబర్ ఎప్పుడైనా ఏమొస్తుంది? 9 కదా, సింగిల్ డిజిట్ నెంబర్ అంటే 9. 19కి 9 యాడ్ చేస్తే 28 అవుతుంది. 9 యాడ్ చేసినప్పుడు మనకి ఎంత వస్తుంది? 28 అవుతుంది. 19 ప్లస్ 9. 28 3తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. కాబట్టి 8. ఇక్కడ ఏం చేస్తున్నాం? ఒక్క డిజిట్ తగ్గిస్తున్నాం. అంటే దీని టోటల్ కూడా ఏమవుతుంది? ఒక్క డిజిట్ తగ్గుతుంది. 27 అవుతుంది. అంటే 27 అనేది మనకి ఏమవుతుంది? 3తో డివిజిబుల్ అవుతుంది కదా. కాబట్టి హైయెస్ట్ పాసిబుల్ డిజిట్ నెంబర్ వచ్చేసి 8 అవుతుంది. ఇప్పుడు ఈ ఫుల్ నెంబర్ వచ్చేసి మనకి ఏమవుతుంది? 3తో డివిజిబుల్ అవుతుంది. ఇదే ప్రాబ్లం ఇంకొక ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను మీకు. 4, 7, 6, 5, 2. ఇప్పుడు ఈ నెంబరు స్మాలెస్ట్ పాసిబుల్ నెంబర్ ఏది రాసుకుంటే ఇక్కడ మనకు 3తో డివిజిబుల్ అవుతుంది అన్నప్పుడు మనకు ఆల్రెడీ డివిజిబిలిటీ రూల్ తెలుసు 3. కాబట్టి వీటి యొక్క సమ్ చేయాలి. 4 ప్లస్ 7 ప్లస్ 6 ప్లస్ 5 ప్లస్ 2. 11, 17, 19, 24. ఆల్రెడీ ఏం జరుగుతుంది? ఇక్కడ 24 ఉంది. 24 అనేది ఏమవుతుంది? 3తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి 24కి ఇక్కడ మనం ఈ ప్లేస్లో ఏ నెంబర్ రాస్తే మనకి 24 వస్తుంది? ఆల్రెడీ ఈ డిజిట్స్ అన్ని యాడ్ చేస్తే మనకి ఏమొచ్చింది? 24 వచ్చింది. అంటే 24కి మనం 0 యాడ్ చేస్తే మాత్రమే మనకి ఈ నెంబర్ డివిజిబుల్ అవుతుంది. స్మాలెస్ట్ పాసిబిలిటీ డిజిట్ నెంబర్ వచ్చేసి ఇక్కడ ఏంటి? 0. అదే హైయెస్ట్ పాసిబిలిటీ డిజిట్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి, 24. హైయెస్ట్ సింగిల్ డిజిట్ నెంబర్ ఏంది? 9 కదా. 24 ప్లస్ 9 ఎంత అవుతుంది? 29, 33 అవుతుంది. 33 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా? 3 1 జా 3 11 జా. అంటే మనకి ఇప్పుడు దీంట్లో హైయెస్ట్ పాసిబుల్ డిజిట్ నెంబర్ వచ్చేసి మనకి ఏమవుతుంది? 4 7 6 5 2 అంటే కన్నా 9 అవుతుంది. ఇలా స్మాలెస్ట్ పాసిబుల్ డిజిట్ నెంబర్, హైయెస్ట్ పాసిబుల్ డిజిట్ నెంబర్, డివిజిబిలిటీ రూల్స్ యూజ్ చేసి మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఓకే, మన నెక్స్ట్ ప్రాబ్లము 8-1. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ దట్ మస్ట్ బి యాడెడ్ టు 123. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్. ఇప్పుడు 120 దట్ మస్ట్ బి యాడెడ్ టు 123 అంటున్నారు. 123కి ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ దట్ మస్ట్ బి యాడెడ్ టు 123. ఈ 123కి ఏదైనా స్మాలెస్ట్ నెంబర్ యాడ్ చేయాలంట. అది దేంతో డివిజిబుల్ అవుతుందో అని ఇస్తారు. ఉండండి చూద్దాం. సో దట్ ఇట్ బికమ్స్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 5. ఇక్కడ ఏంటి? 5తో డివిజిబుల్ అవ్వాలంట. 5 యొక్క రూల్ ఏంటి? మనకి 1's ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉండాలి. ఇక్కడ మనకి ఏముంది? 3 ఉంది. ఇక్కడ 0 అంటే మనం కంపల్సరీ ఏమన్నారు? ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ దట్ మస్ట్ బి యాడెడ్ అన్నాడు. అంటే మనం ఖచ్చితంగా ఇక్కడ ఏం చేయాలి? యాడే చేయాలి. ఇక్కడ మనం ఇప్పుడు 0 అయ్యే విధంగా మనం చేసుకోలేము. కాబట్టి 5 అనే విధంగా చేసుకోగలం. 5 అయ్యే విధంగా అంటే ఎంత యాడ్ చేయాలి? 123కి 124, 125. అంటే ఇక్కడ 2 నెంబర్స్ యాడ్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది? ఈ డిజిట్ అనేది, ఈ నెంబర్ అనేది మనకి 5తో డివిజిబుల్ అవుతుంది. దట్ స్మాలెస్ట్ నెంబర్ వచ్చేసి ఏంటి? 2. మన ఎక్సర్సైజ్ లో లాస్ట్ క్వశ్చన్. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ దట్ హ్యాస్ టు బి సబ్ట్రాక్టెడ్. ఇక్కడ
ఇంత ముందు క్వశ్చన్లో మనకి ఏమన్నారు, దట్ హ్యాస్ టు బి యాడెడ్ అన్నారు. ఇక్కడ దట్ హ్యాస్ టు బి సబ్ట్రాక్టెడ్ అంటున్నారు. 256కి ఏదైనా స్మాలెస్ట్ డిజిట్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే సో దట్ ఇట్ బికమ్స్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 10. 10తో డివిజబుల్ అవ్వాలి. 10తో డివిజబుల్ అవ్వాలి అంటే మన రూల్ ఏంటి, వన్స్ ప్లేస్లో 0 అయిపోవాలి. ఈ వన్స్ ప్లేస్లో 0 అవ్వాలి. ఇప్పుడు మనకి అక్కడ ఏం చెప్తున్నారు క్వశ్చన్లో, స్మాలెస్ట్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేయాలంటున్నారు. ఇందులో ఏది సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 0 అయిపోతుంది, స్మాలెస్ట్ నెంబరు 6 సబ్ట్రాక్ట్ చేయడం వల్ల ఇక్కడ మనకి ఎండింగ్లో అదే వన్స్ ప్లేస్లో 0 వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది 6 సబ్ట్రాక్ట్ చేయడం వల్ల స్మాలెస్ట్ పాసిబుల్ నెంబర్ వచ్చేసి ఇక్కడ 6, 250 అయింది. ఈ 250 అనేది ఏమవుతుంది, మనకి డివిజబుల్ అవుతుంది. 25 వస్తుంది డివిజన్. ఓకే, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నెక్స్ట్ వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.